ప్రిపరేషన్ టిప్స్ కూడా మనము చెప్పబోతున్నాం. ఆల్రెడీ మీకు చెప్పాను, కొన్ని విషయాలు చెప్పాను. ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకోవాలి, క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, క్వశ్చన్ పేపర్ లోపల ఉన్నటువంటి అంశాలు ఏముంటాయి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. అదొకటి. తర్వాత టోటల్ టాపిక్స్ కవర్ కావాలి ఈచ్ సెక్షన్ లోపల. ముఖ్యంగా గమనించినట్టయితే క్రియేట్ ద స్టడీ షెడ్యూల్ తయారు చేసుకోవాలి. మీరు ఎవ్రీడే ఒక 2 hours 3 hours ఒక్కొక్క సబ్జెక్ట్ కేటాయించుకొని క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేసుకొని ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు దాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో టైం కూడా చాలా ముఖ్యం. మేనేజ్ ద టైం ఎఫెక్టివ్లీ. మేనేజ్మెంట్కు చాలా ముఖ్యము. ఎందుకంటే డివైడింగ్ యాజ్ యువర్ ఓన్ పేస్ అండ్ డెవలపింగ్ సో అమాంగ్ ది డిఫరెంట్ సెక్షన్స్. అట్ ద సేమ్ టైం బాటనీ విషయానికి వస్తే ఏ సబ్జెక్ట్ను ఎలా తీసుకోవాలి, ఏ టాపిక్ని ఎట్లా చూసుకోవాలో ఒకసారి చూడండి. చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఫర్ నీట్ బాటనీ అండ్ వేరీ దట్ డిఫరెంట్ మార్క్స్ ఆల్సో డివైడెడ్. నెంబర్ 1 తీసుకున్నట్టయితే యూనిట్ 1 లోపల బయోడైవర్సిటీ విషయానికి వస్తే చాప్టర్ 1 లోపల బయలాజికల్ వరల్డ్లో తీసుకున్నట్టయితే మనకు 1 to 2 మార్క్స్ వస్తాయి. అండ్ చాప్టర్ 2 నుంచి బయలాజికల్ క్లాసిఫికేషన్ అండ్ ఇందులో నుంచి 1 to 2 మార్క్స్. చాప్టర్ 3 నుంచి సైన్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ బాటనీ లోపల 2 to 3 మార్క్స్ వస్తాయి. ఎందుకంటే ఇందులో ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. ఇన్ఫర్మేషన్ చాలా ఉన్నప్పుడు మ్యాచింగ్ టైప్లో కానీ లేకుంటే కరెక్ట్ అసెస్మెంట్ రీజనింగ్లో విషయంలో కానీ ఇంకా వేరే దాంట్లో కూడా క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ డిఫరెంట్గా ఉన్నప్పుడు మనము జాగ్రత్తగా ఎక్కువగా చదవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుందో అక్కడ క్వశ్చన్స్ బాగా అడుగుతాడు.